వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్త సస్పెన్స్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెబ్రోల్ కిరణ్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పోలీసులు కిరణ్ పై కేసు నమోదు చేశారు. గురువారం గుంటూరులో కిరణ్ ను పోలీసులు అరెస్టు చేయనున్నారు. మరోవైపు క్షణికావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కిరణ్ కోరారు. కాగా ఏపీ రాజకీయాల్లో మరో వివాదం రాజుకుంది. టీడీపీ కార్యకర్త చెబ్రోల్ కిరణ్ వైఎస్ భారతిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన తప్పును గుర్తించిన చెబ్రోల్ కిరణ్ తర్వాత ఒక వీడియో విడుదల చేసి క్షమాపణలు కోరారు. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఎలాంటి ఉద్దేశంతో తను ఈ వ్యాఖ్యలు చేయలేదని, క్షణికావేశంలో చేశారని క్షమించండి అంటూ వీడియో విడుదల చేశారు. అయినా సమస్య సర్దుమనగలేదు. ఈ వ్యాఖ్యలు స్త్రీల పట్ల గౌరవంగా ఉన్నాయని, రాజకీయ సంస్కృతికి తగిన విధంగా ఉన్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కిరణ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో టీడీపీ నేత వల్లభనేని వంశీ, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన కూడా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు చెబ్రోల్ కిరణ్ వ్యాఖ్యలతో టీడీపీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి సంఘటనలు ఆయా పార్టీల ఇమేజ్ను దెబ్బతీస్తాయి. దీంతో టీడీపీ అధిష్టానంపై కిరణ్ పై చర్యలు తీసుకునుంది. సో సొంత పార్టీ నేతలైనా ఇంకెవరైనా సరే మహిళల జోలికి వెళ్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామని గతంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే హోంశాఖ మంత్రి అనిత కూడా చెప్పడం అనేది జరిగింది. సో చంద్రబాబు నాయుడు కూడా దాని మీద సీరియస్గా ఉండి ఎవరైనా సరే సొంత పార్టీ నేతలు కావచ్చు, ఇంకెవరైనా సరే మహిళల పైన మాత్రం ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, మాట్లాడినా, పోస్టులు పెట్టినా డెఫినెట్గా వారిని అరెస్ట్ చేస్తామన్నారు. సో టీడీపీ గవర్నమెంట్లో ఉండంగానే టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేయడంపై టీడీపీ అంటే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇది ఒక శిక్ష అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.